దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకుని. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనము విశ్వాసం ఉంచి మన పాపాల నిమిత్తము పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మనం వెంబడిస్తూ ఉన్నాము. ఈ ఆత్మీయ ప్రయాణములో మనము కొనసాగుతూ ఉండగా కొన్ని సందర్భాలలో మనము ఆత్మీయ జీవితంలో బలహీనత చెంది దేవునికి విరోధమైన కార్యాలు చేస్తాము. అలా చేసినప్పుడు మనము సరిదిద్దుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇంతకీ మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన అతిక్రమాలు మనకి తెలియపరిచేది ఎవరు? పూర్వ దినాల్లో బైబిల్ గ్రంథంలో రాజులు తప్పు చేసిన, లేదంటే భక్తులు తప్పు చేసిన దేవుడు సేవకులు ఏర్పరచుకొని సేవకుల ద్వారా హెచ్చరించేవాడు, సరి చేసుకోమని చెప్పేవాడు. మరి ఈ దినముల అంతమందు దేవుడే వాక్యముగా ఈ లోకానికి దిగి వచ్చారు కనుక ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు సరిచేస్తుంది. దైవ సేవకుల ద్వారా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడతారు. మన ఆలోచనలో తప్పిపోయినప్పుడు, మన చూపుల్లో తప్పిపోయినప్పుడు, మన మార్గాలు, మన క్రియలు దేవునికి విరోధంగా నడిపించబడినప్పుడు దేవుడు మనల్ని సరి చేసుకోమని మాట్లాడతారు. ఎవరైతే తమ యొక్క జీవితంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారో వారి జీవితము దీవెనకరముగా ఉంటుంది. బైబిల్ గ్రంథములో సరి చేసుకున్న వారు దేవుని చేత కనికరింపబడి దైవ దీవెన పొందినట్లుగా మనము లేఖనాల్లో గమనిస్తూ ఉంటాము. కనుక దేవుడు మనకు ఒక స్థలాన్ని ఏర్పరుస్తారు. అది ఆయన ఏర్పరచుకున్న స్థలము, ఆయన ఉద్దేశించిన స్థలము. ఆ స్థలమందు దేవుడు మనల్ని నివసింపచేసి ఒక దైవ దీవెన పొందుకోవడానికి యోగ్యులుగా దేవుడు మనల్ని మార్చి అనేకులకు దీవెనకరముగా ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్.